పిల్లల చేతికి ఏదైనా దొరికితే చాలు దాన్ని శల్య పరీక్ష చేసి గాని వదిలిపెట్టరు. ఇదిగో ఈ కుతూహలమే పిల్లలకు కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితులను తెచ్చిపెడుతూ ఉంటాయి. చేతిలో పెన్, పెన్సిల్, బల్బం, నాణేలు, ఇనప వస్తువులు ఉన్నప్పుడు వాటితో ఆడుకుంటూనే ఒక్కోసారి తెలియకుండానే ముక్కులో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి ఆ వస్తువులు ముక్కులో ఇరుక్కుపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలస్యం చేస్తే పిల్లల ప్రాణాలకే ప్రమాదం ముంచుకొస్తుంది. పిల్లలు ముక్కులో ఏవైనా వస్తువులు ఇరుక్కుపోయినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు లేదంటే ఆడుకుంటున్నప్పుడు పెన్సిళ్ళు, పెన్నుల వంటి వస్తువుల్ని ముక్కు చుట్టూ తిప్పుకుంటూ ఉండటం పరిపాటి. ఇలాంటప్పుడు ఒక్కోసారి పొరపాటున అవి ముక్కు లోపల ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. పెన్ను, పెన్సిళ్ళ వంటివే కాదు, చిన్న చిన్న బొమ్మల తాలూకు వస్తువులు, క్రేయాన్ ముక్కలు, ఎరేజర్లు కూడా ఒక్కోసారి ప్రమాదవశాత్తు ముక్కు లోపల అడ్డంగా ఇరుక్కుపోతుంటాయి. ఇలాంటప్పుడు గాలి పీల్చుకోవటం ఇబ్బందిగా మారుతుంది. ముక్కంతా దిబ్బడ వేసుకుంటుంది. ముక్కు నుంచి రక్తస్రావం జరిగే అవకాశము ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితి ప్రాణాపాయం వరకు కూడా వెళ్ళొచ్చు. ఇలాంటప్పుడు మనం వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కులో ఏదైనా అడ్డంగా ఇరుక్కున్నప్పుడు, అది బయటకు కనిపించనప్పుడు దూది పుల్లతోనో మరే ఇతర వస్తువుతోనో బలవంతంగా బయటికి తీసే ప్రయత్నం చేయకూడదు. ఆ ప్రయత్నంలో ఇరుక్కున్న వస్తువు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు ఇరుక్కున్న వస్తువును బయటికి తీసేదాకా ముక్కు నుంచి కాకుండా నోటి సాయంతో గాలిని పీల్చుకోమని పిల్లలకు చెప్పాలి. ఇరుక్కున్న వస్తువు బయటికి కనిపిస్తున్నప్పుడు ముక్కుతో బలంగా గాలిని బయటకు ఊదమని చెప్పాలి. ఇలా చేయటం వల్ల ఇరుక్కున్న వస్తువు గాలి తాకిడికి బయటకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.